సో నమస్తే, మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఎట్లా సాగుతోంది ప్రచారం అనేది? అంటే రాష్ట్రం అంతటా జూబ్లీస్ ఉప ఎన్నికపైనే ఎదురు చూస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది అని దానికి. సో ప్రజలు ఎట్లా ఉంది ఆదరణ? అంటే ఇప్పుడు మేము ఈరోజు క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము మినిస్టర్ గారు వాళ్ళతోటి. సో ఈరోజు కానీ నిన్న కానీ చాలా స్పందన ఉంది. మళ్ళీ అదేవిధంగా కూడా క్యాంపెయినింగ్ కూడా మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది. సో మీరే చూస్తూనే ఉన్నారు డ్రైనేజ్ ఎట్లా ఉంది, రోడ్లు ఎట్లా ఉన్నాయి. ఇక్కడ గల్లీలో ప్రతి ఒక్క గల్లీకి పోయినా కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. సో మరి గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు మేము చేసాం అని గుండె ఒకటే బాదుకుంటున్నారే. మరి ఇప్పుడు వాళ్ళనే వచ్చి మీరే ఇప్పుడు వచ్చారు కదా, టీవీ తీసుకొని మీరు శుభ్రంగా వీడియో తీసి చూపించిన ప్రజలకి ఎట్లా అభివృద్ధి అయింది. వాళ్ళొక కాలనీలో కాదు, వాళ్ళొక స్ట్రీట్లో కాదు, వాళ్ళొక బజార్లో కాదు. సో ఎలాంటి అభివృద్ధి అనేది ఇప్పుడు మనం చూస్తేనే తెలుస్తున్నది. సో ఒక ప్రశ్న ఏంటంటే, ప్రధానంగా మనం ఇప్పుడు నిల్చిన రోడ్డే వర్షాలు పడితే ఒక సముద్రంలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే ఏరియాలో ఉంటా కాబట్టి. సో ఎట్లా చూడండి, 10 ఏళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉంది కదా. సో ఏం చెప్తారు దీనికి? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదని అనుకుంటున్నారు. సో అదేవిధంగా మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. కానీ మరి లోకల్గా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఎన్నడన్నా చూసారా? మరి ఎప్పుడు కూడా ఆ ఫార్మ్ హౌస్లో వండుకోవటము, మళ్ళీ లేకపోతే కేటీఆర్ గారికేమో వేరే దేశాల్లో తిరిగి నిధులట్ట తీసుకురావాలని ఆయన వేరే దగ్గర పోవటం జరిగిపోతుంది. కానీ ఎవరన్నా వచ్చి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూస్తే అప్పుడు నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలంతా ఎంత కష్టపడుతున్నారు. కనీసం మినిమం సౌకర్యం లేకుండా, అంటే వాటర్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, దిస్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా మీరు అభివృద్ధి అని 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా వాళ్ళు రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పార్టీలో నిన్న ఇంకొక రౌడీ షీటర్ నన్ను మా పార్టీలో ఉంటే రౌడీ షీటర్ అన్న ఆయన్ని మా కండ కప్పుకొని చేసుకున్నారు. అంటే మరి వాళ్ళ పార్టీలో ఉంటే రౌడీ షీటర్లు కాదు, మా పార్టీలో ఉంటే రౌడీ షీటర్లు. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ న్యాయం అనేది ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో, ఇప్పుడు బై ఎలక్షన్స్లో మన నవీన్ యాదవ్ గారు మాత్రం ఎక్కువ మెజార్టీతో మాత్రం గెలవబోతున్నాను అయితే నేను చెప్పగలను. అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏం చెప్తారు? ప్రజల నుండి ఎట్లా ఉంది స్పందన? అంటే 2 ఇయర్స్లో మేము ఎన్ని అమలు చేశాము, వాళ్ళు 10 ఏళ్లలో ఎన్ని అమలు చేశారనేది వాళ్ళకే తెలియాలి, ప్రజలకే తెలియాలి. ఎందుకంటే ప్రజలు కూడా లబ్ధి పొందారు. మరి అదేవిధంగా వాళ్ళు ఒక్క రేషన్ కార్డులు ఇచ్చారా 10 ఏళ్లలో? మరి ఇప్పుడు మేము వచ్చిన 2 ఏళ్లకే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇవ్వబోతాం. సో అది కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అయినా కానీ మేము చేయని అభివృద్ధిని గురించి ఓట్లాడటానికి రాలేదు, చేసిన అభివృద్ధిని గురించే ఓట్లాడటానికి వచ్చినాం. అదేవిధంగా కూడా ప్రజలకు కూడా ఎంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో, గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారనేది తెలుస్తుంది. రేపు అదేవిధంగా ఓట్లతోటే జవాబు చెప్తారు. థ్యాంక్ యూ.